అమ్మమ్మ గారు, వాడిని మీరు చూడలేదు, చేయలేదు. వాడు మోసగాడ్లా ఉన్నాడు. వాడి దగ్గర పిన్ని గారు వివరాలు ఉన్నాయో లేదో కూడా మనకి తెలీదు. అలా అని వాడి మాటలు నమ్మి మనం ₹1 కోటి ఇవ్వడం కరెక్ట్ కాదు. అవునానమ్మా, వాడి దగ్గర అత్తయ్య డీటెయిల్స్ ఉన్నాయో లేదో తెలియకుండా డబ్బులిస్తే తర్వాత వాడు మోసం చేసి పారిపోతే? అంటే మీకెవరికి మా పిన్ని వాళ్ళ కూతురు దొరకడం ఇష్టం లేదా? అందుకే ఆ డిటెక్టివ్ గారికి డబ్బులు ఇవ్వద్దు అంటున్నారా? శృతి, విషయం ఏంటో తెలియకుండా మాట్లాడుకో. ఇది డబ్బులకి సంబంధించిన విషయం. ఏ మాత్రం తొందరపడినా ₹1 కూడా తిరిగి రాదు. చాలేవమ్మా, ఏదో నీ డబ్బులు ఇస్తున్నట్టు తెగ బిల్డప్ ఇస్తున్నావే. మా చెల్లి ముందు ఆ డబ్బులు మాకు ఏమీ పనికిరావు. అమ్మా, వీళ్ళ మాటలు నువ్వేమీ పట్టించుకోవద్దు. ఆ డిటెక్టివ్ అడిగిన డబ్బులు ఇచ్చేసి చెల్లి వివరాలు కనుక్కుందాం. అమ్మమ్మ గారు, ఒక్కసారి ఆలోచించండి. తర్వాత మనం ఎంత అనుకున్నా ప్రయోజనం ఉండదు. నీ డబ్బేదో పోతున్నట్టు అంత ఓవరాక్షన్ చేస్తున్నావేంటి? మా పిన్నిని తెలుసుకోవడానికి 1 కోటి కాదు, అవసరమైతే 10 కోట్లు ఇస్తాం. ఆ తర్వాత డబ్బులు పోతే నువ్విస్తావా? ఆపండి. నా కోసం మీరెవరూ గొడవ పడాల్సిన అవసరం లేదు. నా కూతురు కోసం, నా మనవరాలి కోసం ఏం చెయ్యాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు. మీరెన్ని సోది మాటలు చెప్పినా మా అమ్మమ్మ గారి ఏమీ ఆగరు. వాళ్ళడిగిన ₹1 కోటి ఇచ్చి మా పిన్ని వివరాలు ఖచ్చితంగా తెలుసుకుంటారు. వకీల్ సాబ్, ఏంటి ఇలా జరిగింది? పొరపాటున అమ్మమ్మ గారు డబ్బు ఇచ్చేస్తే? మనకి తెలియకుండా నానమ్మ డబ్బులు ఇవ్వరు. నువ్వు దాని గురించి టెన్షన్ పడకపోయినమి, సరేనా? ఆ భాగ్యాన్ని లేపేద్దామని మ్యాక్సిమం ట్రై చేశాను. ఆ చోట పున్నమి ఉండడం వల్ల ప్లాన్ మొత్తం స్పాయిల్ అయింది. నా చేతిలో ఆ భాగ్యం దాని కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇద్దరు రాళ్ల దెబ్బలకి కుక్క చావు చచ్చుండేవాళ్ళు. అవును బాలు, పున్నమి భాగ్యంని తన కడుపులో పెరుగుతున్న బిడ్డని కంటికి రెప్పలా కాపాడుతుంది. అవును సత్య, నేను ముష్టిదాని వేషంలో పంపించిన మంగమ్మ మావులాడదు కాదు, తడిగుట్టతో పేకలు కోసే రకం. అలాంటి కరుడు కట్టిన క్రిమినల్ని కూడా కుక్కని కొట్టినట్టు కొట్టి భాగ్యంని కాపాడుకుంది. ఆ పున్నమి ఎంత డేంజరో ఆలోచించు. ఆలోచించడానికి ఏం లేదు, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటా నిర్ణయం? ఆ పున్నమి ఉన్నంత వరకు ఆ భాగ్యంని ఏం చేయలేము. ముందు దాని క్యారెక్టర్ని బ్యాట్ చేసి దాన్ని ఇంట్లో నుంచి గెంటించబోతున్నాను. రాంబాబు, ఎక్కడున్నా అర్జెంటుగా రా. ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. గతంలో నువ్వు చేసిన పని ఇంకోసారి చెయ్యాలి. ఈసారి చెయ్యబోయే పని గతం కన్నా స్ట్రాంగ్గా ఉండాలి. నీకు ఆ పున్నమికి మధ్య అక్రమ సంబంధం ఉందని ఆ ఇంట్లో వాళ్ళు 100% నమ్మాలి. అలా నువ్వు వాళ్ళని నమ్మించాలి. అందుకే నిన్ను పిలిపించాను. మీరు చెప్పింది కరెక్టే సార్. కాకపోతే ప్రకాష్ గారికి మీదట పున్నమి గారి జోలికి రావద్దని, గతంలో చేసినట్టుగా పున్నమి క్యారెక్టర్ని బ్యాడ్ చేయొద్దని మరీ మరీ చెప్పారు సార్. పున్నమి గారి జోలికి వెళ్ళనని ఆయనకు మాటిచ్చాను. కానీ మీరేమో... చాలు, ఇక చాలు రాంబాబు. ఏ బాలు, ప్రకాష్కి నువ్వు ఇచ్చిన మాట తప్పడానికి ఈ డబ్బు సరిపోతుందనుకుంటా. ప్రకాష్ ఎవరు మేడం? ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది. వెరీ గుడ్ రాంబాబు, బతుకని ఇచ్చిన వాడివి.
ఈ డబ్బు తీసుకొని పున్నమికి నీకు మధ్య అక్రమ సంబంధం ఉందని ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించటానికి ప్లాన్ చేసుకో. పున్నమి బ్రతుకు సర్వనాశనం చేస్తాను. మళ్ళీ వచ్చి కలుస్తాను. బాయ్ మేడం. వస్తాను సార్. ఉమ్. ఈరోజు ఏదేమైనా సరే నా మనసులో మాట పున్నమికి చెప్పేయాలి. మా ఇద్దరి మధ్య ఉన్న దూరం చెరిగిపోవాలి. ఈ క్షణం నుండి ఇద్దరం ఒక్కరిగా బ్రతకాలి. పున్నమి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి వకీల్ సాబ్. ఆ, ఏంటంటే అది సరే, ఆ డాష్ బోర్డ్లో పేపర్స్ ఉన్నాయి, తీసుకో. ఇదేనా చెప్పాల్సిన ముఖ్యమైన విషయం? అవును పున్నమి. మీరేదో చెప్పాలని అనుకుంటున్నారు, కానీ చెప్పడానికి మోమాట పడుతున్నారు. అది క్లియర్గా అర్థమవుతుంది వకీల్ సాబ్. అయినా ఇదెప్పుడు తీసుకున్నారు? మొన్న ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు కొనాలే పున్నమి. అయితే మీరే తినాలని తీసుకున్నారా? ముందు మీరు తినండి వకీల్ సాబ్. లేదు, ఫస్ట్ నువ్వు తిను, దాని తర్వాతే నేను తింటాను. ఏంటి వకీల్ సాబ్, నేను తింటే ఎంగిల్ అవుతుంది కదా. ఏ, భార్య ఎంగిలి భర్త తినకూడదా? నేనేమన్నా తప్పు చెప్పాను పున్నమి? ఏం లేదు వకీల్ సాబ్. ఏంటి వకీల్ సాబ్, కొత్త కొత్తగా మాట్లాడుతున్నారు, కొత్త కొత్తగా చూస్తున్నారు. మాటలు మారుతున్నాయి, చూపులు మారుతున్నాయి. ఏదో తేడా కొడుతుంది వకీల్ సాబ్. స్టాప్ ఇట్ పున్నమి. ఏంటి పున్నమి, నాకివ్వకుండా మొత్తం నువ్వే తినేస్తావా? అయ్యో మర్చిపోయాను వకీల్ సాబ్. తినేటప్పుడు నేను కూడా గుర్తు రావాలి కదా. అయ్యో సారీ వకీల్ సాబ్. తినండి.